జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో రాష్ట్రంలో 29 షెడ్యూల్ కులాలు కేటాయించిన నియోజకవర్గాలు ఉంటే 20 నియోజకవర్గాలను ప్రకటించి సామాజిక న్యాయం పాటించిన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ. ముఖ్యంగా ప్రజా పోరాటంలో అనేక మంది నాయకులు ముందున్నారు. ఆ ముందున్న వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు చేపట్టారని తెలియజేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం హయాంలో సామాజిక న్యాయం స్పష్టంగా ముందుకు వెళ్తూ ఉంది. కారణం ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరినీ సమదృష్టితో చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతి రాజధానికి సంబంధించి అన్ని వర్గాలు శ్రేయోభిలాషిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు. పేద వర్గాలకి 2,500 రూపాయల కుటుంబానికి నెలకి పెన్షన్ ఇవ్వడంలో కానీ, అసైన్డ్ రైతులకి ప్యాకేజ్ ఇచ్చి వారి భూములకి సరైన రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం కానీ, టిడ్కో గృహాల్లో కొన్ని గృహాలు ఉచితంగా ఇచ్చి అలాట్మెంట్లో సామాజిక న్యాయం పాటించింది తెలుగుదేశం పార్టీ. రాజధానికి ఇటుపక్క అటుపక్క రాజధాని తాడికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం కృష్ణానదికి ఆవుల వైపున ఉంది, అది కూడా ఎస్సీ నియోజకవర్గం. ఈ సైడు వేమూరు నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం, అలాగే ఆ సైడు కామర్ నియోజకవర్గం. దాదాపు 5-6 నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు చెందిన నియోజకవర్గాలు రాజధాని సరౌండ్ 50 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉంది. తద్వారా అన్ని ఎస్సీ వర్గాలు అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. రాజధాని ఇక్కడ నుంచి తీసివేసి మార్చివేయటం వల్ల ఈ వర్గాలన్నీ కూడా వెనుకబడిపోయే పరిస్థితి ఉంది. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన విశాఖపట్నం వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. పేదలు ఎక్కడుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీగా కనిపిస్తూ ఉంది. పేదలంటే పడని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ, అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి. తద్వారా సామాజిక న్యాయం జరిగి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేసుకుంటాం.